ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక చక్కని వాగ్దానంతో దేవుడు మీ ముందరికి నన్ను తీసుకొచ్చిన రీతిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం అదేమనగా కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీ ఆలోచన చెప్పేదను. ఆమేన్. ఈరోజు మరి ఒక చక్కని వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అవునండి, దేవుడు మనకి ఉపదేశకుడిగా ఉన్నాడు. ఆయన మనం నడవవలసిన మార్గమును మనకు బోధించేవాడుగా ఉన్నాడు. ఆయన మన మార్గ నిర్దేశకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది మనుషులు వేరే వాళ్ళు ఏదో గొప్పగా సాధించారని వాళ్ళ బాటలోనే వెళ్ళాలి, వాళ్ళలాగా చేస్తే మనము కూడా ఇదైపోతామని లోకపరమైన మనుషులని చూసి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పిన ఉద్దేశాలని, ఆ నిర్ణయాల ప్రకారం వారు వెళ్ళిపోతున్నారు. చివరికి వాళ్ళు మొత్తానికి మోసం అయిపోయి ఎంతో నష్టపోయి బాధపడుతూ వాళ్ళు జీవితాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. ప్రియులరా, ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీకు ఉపదేశము చేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. అవునండి, మన దేవుడు మనకి ఉపదేశకుడిగా ఉన్నాడు. ఆయన మనకి మార్గ నిర్దేశకుడిగా ఉన్నాడు. రెండు విషయాలు ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన మనకి ఉపదేశకుడిగా ఉన్నాడు. నీవు ఎప్పుడైనా ఎవరైనా సలహాలు లేదంటే ఒక మంచి మాట, నువ్వు ఎటువంటి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా నీ జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన నీకు ఉపదేశకుడిగా ఉన్నాడంట. నీవు ఎలా వెళ్ళాలో, నువ్వు నడవవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తాడంట. నీ మీద ఆయన దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడంట. నువ్వు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ప్రతి విషయాన్ని దేవుడు తన ఆత్మ జ్ఞానంతో, ఆత్మ ప్రేరేపణతో దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడండి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! ఆయన ఆలోచనకర్త, ఆయన మంచి బోధకుడు, మంచి కాపరి, ఆయన ప్రేమామయుడు, ఆయన మంచి మార్గ నిర్దేశకుడు. ఆయన మార్గములో, ఆయన ఉపదేశముల ప్రకారము మనము నడిచినట్లయితే మనము కూడా ఒక గొప్ప విజయాన్ని చూస్తామండి. దేవుడు ఇక్కడ కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఏం చెప్తాడంటే, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని ఈ విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని నిబంధన ప్రకారము, దేవుడు నియమించిన శాసనముల ప్రకారము, అనగా దేవుడు ఉపదేశించిన ఉపదేశము ప్రకారము నడుచుకున్న వాళ్ళందరి త్రోవలన్నీ కృపా సత్యములతో నిండి ఉంటాయంట. ఈరోజు నువ్వు కూడా సత్య మార్గంలో నడవాలనుకుంటే దేవుడు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నాడు. ఆయన ద్వారా తప్పితే తండ్రి వద్దకు ఎవ్వరు వెళ్ళలేనన్నారు. ఈరోజు నువ్వు ఎవరెవరినో చూస్తూ, నీవు వాళ్ళలాగా వెళ్ళాలి, వీళ్ళలాగా నేను వెళ్ళాలి, వాళ్ళలాగా నేను అయిపోవాలని నువ్వు ఏదో ఆలోచన కలిగి వెళ్ళిపోతున్నావు. చివరికి నష్టపడుతున్నావు. చివరికి నీ జీవితంలో ఎంతో బాధపడుతూ ఉన్నావు. ఈరోజు అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన నీకు ఉపదేశం ఇస్తాడంట. నువ్వు నడవవలసిన మార్గమును ఆయన నీకు తెలియజేస్తాడంట. నీ పైన ఆయన దృష్టి ఉంచి, అనగా నీ జీవితం పైన, నీ కుటుంబం పైన, నువ్వు చేయవలసిన కార్యముల పైన దేవుడు దృష్టి ఉంచి ఒక మంచి ఆలోచన నీకు చెప్తాడు. నమ్మినట్లయితే ఆమెను చెప్తాం. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. స్తోత్రం తండ్రి, మహాపరిశుద్ధుడా, నీకే వేలాది స్తోత్రము చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, బిడ్డలతో ఈరోజు నువ్వు చక్కగా మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అవును తండ్రి, మీరు మాకు మంచి ఉపదేశకుడిగా ఉన్నారు నా తండ్రి. అయా, మంచి మార్గ నిర్దేశకుడిగా ఉన్నారు, మంచి ఆలోచనకర్తగా ఉన్నారు. అయా, 3 విధాలుగా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా, మాకు ఉపదేశము చెప్పువారి వలె, అయా మేము ఏ సమయంలో ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని మీరు మాకు బోధిస్తారు
నడిపిస్తారని వాక్యం సెలవిస్తుంది అయ్యా. మీ మార్గముల మీద మీ దృష్టి ఉంచి, మీ శాసనముల మీద మీ దృష్టి ఉంచి అయా గురి యొద్దకే, నీ నిత్య జీవము వైపే అయా, నీ త్రోవల వైపే, నీ నిబంధన వైపే మేము వెళ్ళినట్లయితే మేము కృపా సత్యములు మీ మార్గములు ఉంటాయని వాగ్దానం చేసి ఉన్నాం అయా. ఈ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చండి అయా. నీ విషయాలపైన, నీ మార్గములపైన దృష్టించి గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే కృపను దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.